ఎమిగనూరు పట్టణంలో సమ్మెలో పాల్గొన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న. ఎమిగనూరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న వివిధ రంగాల కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న డిమాండ్ చేశారు. సోమవారం నాడు స్థానిక పట్టణంలోని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణ పరిధిలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నారని తెలియజేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని తెలిపారు. ప్రధానంగా కార్మికులు సమ్మెలో పాల్గొనడం వలన విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగునీరు, పైప్లైన్ మరమ్మతులు మరియు వీధి లైట్ల మరమ్మతులు ఎక్కడివక్కడ ఆగిపోయాయన్నారు. అందువలన ప్రజల దాహార్తికి మరియు వీధి లైట్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున తక్షణమే మున్సిపల్ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను, న్యాయమైన వారి డిమాండ్లను పరిష్కరించి విధులకు ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్టియు నాయకులు ఎస్ బాలరాజు, బాబు, మునెప్ప, జయరాం, సంజన్న, నరసింహులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలాజీ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, టీవైఎల్ నాయకులు మునప్ప గారు పాల్గొనడం జరిగింది. ఎమ్మిగనూరు పట్టణంలోన 34 రోజులు కార్మికుల సమ్మెలో ఉంటే ఈరోజు వరకు మరి పట్టణంలో రాత్రి వేలైతే అంధకారంగా ఉంటుంది. మరి అనేక రకాల ప్రజానికం కాలు నడలేని కింద పడితే కాలో చేయ ఇరిగా. త్రాగునీటి విషయానికి వస్తే త్రాగునీరు మోటార్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక 4-5 కడవలు వెళ్తాయి. వాళ్ళు మాత్రం వాళ్ళకి 1-2 కడవ అడుక్కొని తీసుకొచ్చుకునే సౌభాగ్యము మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి పట్టణ ప్రజలకు వెలిగించే బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడగట్టుకుని వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని నిర్బంధిస్తామని తెలియజేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి నా పేరు. సమస్య అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి అనేక రకాలుగా పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే వీధి లైట్లు వెలిగించి ఏర్పాటు చేయాలా. అట్టే సక్రమంగా పట్టణంలోన అన్ని కాలంలోన మరి త్రాగునీరు సరఫరా చేయడానికి కృషి చేయాలని కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు సిపిఎంఎల్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పట్టణ ప్రజలందరూ తీసుకుని వచ్చి సాగునీరు సరఫరా చేసేంత వరకు ఉద్యమం చేపడతామని, తాగునీరు సరఫరా చేసేంత వరకు మున్సిపల్ కార్యాలయాన్ని ఇబ్బందులు చేస్తామని కూడా కమిషనర్ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీరందరూ కూడా పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం కామ్రేడ్.